ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు 6వ తారీఖున కలుస్తారనేది హాట్ టాపిక్. దాని మీద ఇంకా రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తుంటాయి కదా. అందులో ఆంధ్ర సెంటిమెంట్ రైజ్ చేయడానికి కేసీఆర్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంటాడు కదా, కేటీఆర్ వాళ్ళు. సో ఇప్పుడు అలా ఆ సెంటిమెంట్ రైజ్ చేసేటువంటి కోణంలో చూస్తే ఆ మీట్ని అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ దీన్ని పాజిటివ్గా చూడాలి. ఎప్పుడే కానీ మన పక్క రాష్ట్రం అనుకున్నప్పుడు, పక్క రాష్ట్రం సరిహద్దులు, భౌగోళిక సరిహద్దులే కాకుండా ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయినాం, 10 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఉమ్మడి రాజధాని అనుకున్న హైదరాబాద్ కూడా ఇంకా పూర్తిగా తెలంగాణకే కేటాయించబడ్డది. ప్రతి సందర్భంలో నదీ జలాల విషయం కావచ్చు, మిగతా అన్ని విషయాలు కూడా అసలు విడదీయరాని సంబంధం ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం. వాస్తవంగా మనం శత్రువులం కాదు. అయిపోయింది, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. అప్పుడు కలిసాము, విడిపోయాము. ఇప్పుడు హిందీ రాష్ట్రాలు మీకు తెలుసు కానీ ఇది పెద్ద వాదన. హిందీ మాట్లాడే వాళ్ళకు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు మాట్లాడే వాళ్ళకు 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంది అనుకున్నాము. ఇప్పుడు అవుతుంది. ఒక 2 ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాలకు సంబంధించింది మాట్లాడుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినా కానీ ఇంత పెద్ద టాపిక్ చర్చ ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కలుస్తూ ఉంటే దాన్ని వీళ్ళిద్దరు ఏదో కలుస్తున్నారు, రాష్ట్రాలను కూడా కలిపేస్తారు అనే యాంగిల్లో కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా అర్థం లేని వాదన. జనాల్లో ఏదో ఒక విషయం అంటే రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇది రీఆర్గనైజ్ అయిపోయింది. ఒకసారి విడిపోయింది, సపరేట్ రాష్ట్రం అయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు ఉంది, చక్కగా పరిపాలన నడుస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళకు వేరే ఎజెండా ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు మొన్న పార్లమెంట్లో 0 అయిపోయినారు కదా లోక్సభ ఎలక్షన్స్లో. కాబట్టి ఏదో పనికి మాలిన సబ్జెక్టు పట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు తప్ప ఏం లేదు. అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ భౌగోళికంగా రాజకీయంగా కూడా లింక్స్ ఉన్నాయి. అవును. సో రాజకీయాల్లో మీరు చూస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. దాని ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈయన ఇక్కడ 2023లో ఓడిపోయాడు కేసీఆర్, 2024లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలి ఏదో ఒక రకంగా అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటి. అవును, ఒక కుట్ర నడుస్తుంది అనేది ఒక టాక్ వచ్చింది. ఈ మధ్యన కేటీఆర్ కూడా ఒక చిన్న కామెంట్ చేసిండు, మనం 0 రావడానికి కారణాలు అని. ఒక 2 పార్లమెంట్లను ఉదహరించిండు. మల్కాజ్గిరి ఒకటి. అంటే పొత్తు యొక్క ప్రభావం పడింది అని చెప్తున్నాడు ఆయన. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉండడం వల్ల దాని ప్రభావం పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో పర్టికులర్ మల్కాజ్గిరి అండ్ చేవెళ్ళపై కూడా పడింది, దాని ఎఫెక్ట్ వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఓటర్స్ ఉన్నారని అదేదో ఒక యాంగిల్ చెప్పకనే చెప్పాడు. అంటే దాని అర్థం భవిష్యత్తులో కూడా పొత్తులకు తెరలేపడానికి ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటూ నెంబర్ 1 టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఆయనకు ఓ సిద్ధాంతం లేదు, పాడు లేదు. ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు, గెలిచిన తర్వాత బీజేపీతో కూడా అంటగాగిండు. ఇప్పుడు కూడా దేనికైనా సిద్ధం. ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు కదా, ఇప్పుడు చూస్తున్నారు, బేరీ చేసుకుంటున్నారు, ఎటు వెళ్తే బెనిఫిట్ అవుతుంది, ఏం చేద్దాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఆయన నిన్న ఏదో జగిత్యాల సభలో కూడా మాట్లాడినాడు. ఆ జగిత్యాల ఎమ్మెల్యే డిఫెక్ట్ అయినాడు, పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినాడు, అది చాలా తప్పు, అది నేరం, ఘోరం అన్నట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆ ఉన్న జిల్లా మొత్తం కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళ ముందు ఏదో నిన్న కార్యక్రమం కూడా చేసినాడు. సో దమ్ముంటే ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళ చేత రిజైన్ చేయించేసి ఎలక్షన్కి వెళ్తాడా రేవంత్ రెడ్డి అనేది వాళ్ళు ఇప్పుడు విసురుతున్నటువంటి సవాల్. ఏమంటారు దానికి? అది అర్థం లేని సవాల్ సార్. ఇప్పుడు దేనికైనా ఒక సమవిద్య ఉండాలి, దానికి ఒక సందర్భం ఉండాలి. దమ్ము చూపించుకోవాలంటే దానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమి సార్? ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే అవి పార్టీ పరంగా కాదు, ఇండిపెండెంట్గా జరుగుతాయి. మండల పరిషత్తులు ఉంటాయి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీస్. దమ్ము అక్కడ చూపించుకోవచ్చు కదా, అంతేందుకు. దమ్ము చేయాలనుకుంటే ఇంకా నీకు ఫుల్ టైం ఇస్తున్నాం, హడావుడిగా కాదు, వెల్ ప్రిపేర్డ్, మంచిగా ప్రిపేర్ అయ్యారా అని చెప్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే అప్పట్లో రేవంత్ రెడ్డి ఎవరైతే పార్టీ మారారో కాంగ్రెస్ పార్టీ నుంచి
ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళని రాళ్ళు తీసుకుని కొట్టండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరిని రాళ్ళు తీసుకుని కొట్టమని ఇప్పుడు చెబుతాడు రేవంత్ రెడ్డి అనేది ఒక సూటి ప్రశ్న కేటీఆర్. నిన్న అదే క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. దానికి వాళ్ళకి అర్హత లేదు వాస్తవానికి బీఆర్ఎస్కు. ఎందుకంటే వాళ్ళు గత 2 పర్యాయాల్లో కూడా 61 మంది ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలను పార్టీలు మార్పించి వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నారు. అవసరం లేకున్నా అంటే అన్ని పార్టీలను ఇక్కడ జీరో చేయాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలుగుదేశము, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా వాళ్ళకు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళని కూడా తీసేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు. 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను 2 విడతల్లో తీసుకున్నారు, 2 టర్ముల్లో. సో కాబట్టి వాళ్ళు నేర్పించినటువంటి మార్గంలో రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడు. నేర్పించిన కదా, ఏదో ఒక ప్రెసిడెంట్ అంటారు దీన్ని. రాజకీయాలు ఏంటంటే ఒక సాంప్రదాయం, అంటే చట్టాలు వేరు, సాంప్రదాయాలు వేరు, నైతికత వేరు. అయితే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలనే ఇప్పుడు ఆల్ ఇండియా మేనిఫెస్టోలో 5 న్యాయ్ అని పెట్టడం జరిగింది. అందులో ఏమన్నాము, గతంలో రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు, అదొక చట్టం కూడా అయింది, పార్టీ ఫిరాయించొద్దు అనేది. అందులో ఉన్న కొన్ని లొసుకుల వల్ల ఇప్పుడు ఆ లొసుకులను, అంటే లూప్ హోల్స్ అంటాం కదా, ఆ లూప్ హోల్స్ను వాడుకొని మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ఏం చేసినాడు, 2 టర్ములు కూడా శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాడు. 2/3 అంటే 66.66%. అంటే ఆ ఉన్న సంఖ్యలో 3 భాగాలు విభజిస్తే 2 భాగాలు ఒకవైపు ఉంటే శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటా అంటున్నారు. శాసనసభ పక్షం మాత్రమే విలీనం అవుతుంది తప్ప పార్టీ విలీనం కావట్లేదు కదా. అంటే పార్టీ వేరు, శాసనసభ పక్షం వేరుగా ఉంటుందా? అంటే అది చట్టంలో ఉన్న ఒక లొసుగు, ఆ లొసుగును ఆయన వాడేసుకున్నాడు. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకుందామని అనుకుంటున్నది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటారంటే వాళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఫిరాయింపులు అనేది వ్యతిరేకంగా చట్టం రావాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈ ఫిరాయింపులు ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఇద్దరిది కాంట్రడిక్షన్ అనేది ఆయన. అది రైట్ సార్, ఆ చట్టం చేయాలి. 5 న్యాయ్లో చెప్పుకున్న రకంగా ఈ చట్టం స్ట్రిక్ట్గా చేయాలి. ఎవరైనా పార్టీ మారితే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం పోవాలి అనేది చట్టం రావాలి. చట్టం వచ్చినప్పుడు ఇదంతా చర్చ ఉండదు. ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈయన దమ్ము అది ఉంటుంది, పాపం ఈయన దమ్మున్నా కానీ లోక్సభలో ఓటు కూడా లేదు. ఇప్పుడు బిల్ ప్రవేశపెట్టినా కానీ 5 న్యాయ్కి అనుగుణంగా యాంటీ డిఫెక్షన్ లాను మనం అక్కడ ప్రవేశపెట్టినా ఓటేద్దామంటే నేను లోక్సభలో ఓట్లు లేవు, రాజ్యసభలో ఓట్లు ఉన్నాయి, కావాలంటే నేను ఓటు వేయచ్చు. వీళ్ళ పార్టీ నుంచి బీజేపీ కూడా దమ్ముంటే ప్రవేశపెట్టవచ్చు. అది చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేసిన తర్వాత ఈ చర్చనే ఉండదండి. ఏ టికెట్, ఏ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతారు. నీతి సూత్రాలు వాళ్ళ నుంచి ఇటు పోవద్దు, రావద్దు అని అవకాశం ఇస్తున్నాం కదా. చట్టంలో ఉన్న లొసుగులకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి అది ఇవ్వద్దనే మేము డిమాండ్ చేస్తున్నాం. 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది కేసీఆర్ చెప్పినటువంటి మాట. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజు. అతని ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేది మరొక అంశం చాలా కాలం నుంచి వినిపిస్తుంది. సో ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు, అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుందా మీకు? లేదండి, అట్లాంటి అవకాశం ఏం లేదు. అది ఊరికే ఏంటంటే బెదిరింపులకు దిగడం, అంటే కన్ఫ్యూజ్ చేయడము, అది చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అండి, వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ ఉంటుంది, బంధుత్వాలు కూడా ఉంటాయి, చుట్టరికాలు కూడా ఉంటాయి. మనుషులు అన్నప్పుడు, ఈ సమాజంలో ఉన్నప్పుడు రకరకాల అయితే క్లాస్మేట్స్ ఉంటారు, బ్యాచ్మేట్స్ ఉంటారు, సీనియర్స్, జూనియర్స్ ఉంటారు, లేదనుకుంటే ఇంటి పక్కన ఉంటారు, ఎక్కడో ఉంటారు, పరిచయస్తులు ఉంటారు. అది వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల సిస్టమ్ ఉంటారు. ఒకటేందుకు పుకారు చేస్తారంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలు ఉన్నాయి, అందులో ఎవరో తిరుగుబాటు చేస్తారు, అదంతా తప్పు ముచ్చట. ఎందుకు చేస్తారండి? ఎవ్రీబడీస్ ఒక కుటుంబం లాగా కలిసి ఉన్నారు, అందరు కూడా చాలా డెమోక్రటిక్గా పనిచేస్తున్నారు. కానీ ప్రయత్నాలు, ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ప్రస్తావించారు కదా. ఆ ప్రయత్నాలు ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకుని నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండి అదే పని చేస్తున్నాడు. అందుకే దానికి అడ్డుగా, అంటే దాని నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలుస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? అది అట్లా, అదంతా స్పెక్యులేషనే. వాస్తవానికి ఏంటంటే దానికంటే ముందే శాసనసభ వేదికగా, శాసనసభ బయట కూడా ఈ బీజేపీ వాళ్ళు అన్నారు, తెలంగాణలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు,
ఈవెన్ కడియం శ్రీహరితో సహా మిగతా వాళ్ళు కూడా ఏమన్నారు, ఈ ప్రభుత్వం నెల రోజుల్లోనే కూలిపోతుంది, లేకపోతే పూర్తి కాలం ఉండదు, అదైపోతుంది ఇదైపోతుంది అన్నారు. అంటే దాని అర్థం ఏంది, వాళ్ళు ఆల్రెడీ కుట్ర కాన్స్పిరసీ స్టార్ట్ చేసిందని అర్థం. అయితే దానికి కౌంటర్గానే ఇప్పుడు కొంతమంది దాన్ని బీఆర్ఎస్లో కూడా వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేస్గా ఉన్న వాళ్ళు ఒక చట్టపరంగా ఒక ప్రభుత్వం వచ్చింది, మంచి మెజారిటీతో వచ్చింది, దాన్ని మనం కూలగొడితే చెడ్డ పేరు వస్తే ప్రజల్లో మనం తిరగలేము, అది పద్ధతి కాదు అని దాని యొక్క ఫలితమే వాలంటరీగా స్వచ్ఛందంగానే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది ఉన్నట్టు నాకున్న సమాచారం. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ యొక్క దుశ్చర్యలను అడ్డుకోవడానికి కోసం. ఇప్పుడు మీరు ఇందాక బెంగళూరు కేంద్రంగా జరుగుతుంది కుట్రకోణము అంటే, అట్లాంటి కాన్స్పిరసీస్ జరిగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తిప్పికొడుతుంది. గతంలో బీజేపీ చేసినటువంటి అన్నీ కూడా వికటించినాయి. ఈ పార్టీలను చీల్చడం అట్లాంటివి ఎక్కడైతే చేసిందో అక్కడ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో దెబ్బ పడింది. మనం విశ్లేషణ చూసుకున్నట్టుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పరస్పరం అవగాహనతో నడుస్తున్నారు రాజకీయంగా అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటి అనేది అది బహిరంగ రహస్యం. దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? లేదండి, అవగాహన అనేది ఏముండదు, జస్ట్ పాత పరిచయము ఉంటుంది. తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇది ఇక్కడ ముఖ్యమంత్రి. అయితే ఈ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇది ఊరికే రాజకీయాల కోసము రెచ్చగొట్టుకోవడం కోసము చేసుకునే ప్రయత్నాలు ఈ ప్రతిపక్షాలు చేస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏం చూస్తుంది, అక్కడ మొత్తం భారతదేశం అంతా కూడా అందరు కలిసిమెలిసి ఉండాలని ఒక నేషనలిస్టిక్ అప్రోచ్తోనే ఉంటుంది. అందులో భాగంగానే ఒక పక్క ముఖ్యమంత్రి తప్ప దానికి వేరే ప్రాధాన్యత అయితే ఏముండదు కలవడంలో. అంటే ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఎలక్షన్ ముందు కూడా ఎయిర్పోర్ట్లో కలిసాడని నమస్తే తెలంగాణ పత్రికలను రాశారు. అంటే వాళ్ళేదో రహస్యంగా కలుస్తున్నారు. ఎలక్షన్ అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఫండింగ్ చేశాడు, అర్ధరాత్రి పూట వెళ్ళి రేవంత్ రెడ్డి ఆ ఫండింగ్ తీసుకొచ్చుకున్నాడు, ఇలాంటి ఏంటి స్పెక్యులేషన్స్ వచ్చినాయి కదా. అయితే నేను కూడా ఆ మధ్య ఏం చూసిన అంటే, ఎంపీగా గెలిచిన రఘునందనరావు కూడా ఏమన్నాడంటే, వీళ్ళు ఏదో కలుసుకున్నారు, ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు, ఫ్లైట్లో కలుసుకున్నారు. అంటే ఫ్లైట్లో డెఫినెట్గా ఇప్పుడు ఎదురు కలిస్తే నమస్కారం పెట్టుకుంటారు. బస్ అది నాకు దాని డీటెయిల్ తెలియదు. న్యాచురల్గా మనం ఒక బస్సులో ఎక్కినా, ఒక ట్రైన్లో ఎక్కినా ఒకటే బోగీలు ఉంటాయి, లేదా ఒకే ఫ్లైట్లో ఉంటాయి. అయితే ఇప్పుడు దానికి ఇంకో కౌంటర్ చెప్తాను మీకు. మొన్న పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం, పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం కాదు, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో బీహార్ నుంచి వెళ్ళిన ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఎదురెదురుగా కొట్లాడిన వాళ్ళు ఒకటే ఫ్లైట్లో వెళ్ళారు. అది న్యాచురల్ కదా, ఒకరు ముందు సీట్లు ఉంటే ఒకరు వెనక సీట్లు ఉంటే ఒకరు ఫోటో తీసి పంపించున్నారు. అది అనివార్యం. ఆ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు పలకరించుకుంటారు, మర్యాద వ్యూహాత్మకం కాదు. ఒకవేళ నిజంగా కూడా ఏ రాజకీయ పార్టీలైనా ఏదైనా సంప్రదింపు చేయాలనుకుంటే అందరు చూసేలాగా అది చేయరు కదండి. ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, వీళ్ళకు టీం ఉంటుంది, వాళ్ళకు టీం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ సమూహాలు కానీ, ఏ గ్రూప్స్ కానీ ఒక చర్చ చేయాలంటే టీమ్స్ ఉంటాయి కదా, టీమ్స్ డిస్కస్ చేస్తాయి కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు, కలిసి మాట్లాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. 6వ తారీఖున లేకపోతే 7వ తారీఖున కలుస్తారు. ఈ కలయికని అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు మామూలుగా ఎప్పుడైతే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని కూడా కలిసారు రేవంత్ రెడ్డి గారు, అఫీషియల్గా కలిసిండ్రు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీల ఇష్యూ పెండింగ్ ఉన్న అప్రూవ్ చేయడం కానీ, భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ గురించి కావచ్చు, అది అఫీషియల్. అది కూడా గవర్నర్ కలిసిన అఫీషియలే. ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని కూడా పెళ్లిలో కలవడలేస్తారు. వాళ్ళు అధికారికంగా కలుస్తున్నారు. ఆన్ ఇన్విటేషన్ ఒక ఎజెండా ప్రకారమే ముందు కలుస్తారు. కలిస్తే ఈ విభజన హామీలలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గతంలో అమలు కాని విషయాలు ఉన్నాయి. అప్పుడు మనకు విభజన హామీ చట్టం ప్రకారం 9-10 షెడ్యూల్లో చేర్చిన చాలా అంశాలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఇద్దరు కలిసి ఢిల్లీలో పోయి మాట్లాడేవి కూడా కొన్ని ఉంటాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఏవైతే పెట్టిన అంశాలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసము, ఇంకేమైనా నిధులు రావడం కోసము వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూడా పోయి ఢిల్లీలో మాట్లాడాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. ఈ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చేసినటువంటి దాఖలాలు 1-2 సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా చేయలే వీళ్ళు.
వాళ్ళు కూడా వచ్చినారు. ఏది జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చిండు. ఆయన అదే స్వాగతం ఫస్ట్ చెప్పిండు. టైం ఒకసారి ఈయన కూడా సీఎం అయిన ఒకటి ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ మంత్ లో వచ్చారు అంతే. తర్వాత వాళ్ళిద్దరు కలుసుకొని ఈయన ఈ కూడా అక్కడికి విభజన వెళ్ళినాడు. సమస్యలు పరిష్కరిద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడ చేసినట్టుగా అనిపించలేదు కదా. వాళ్ళు సిన్సియర్గా అయితే ఏం చేయలేదు. వాళ్ళకి ఏంటంటే సమస్యలు ఉంటేనే మంచిది అన్నట్టు ఉంది. సమస్యలు ఉంటే ఎప్పుడు ఒకటి దాని మీద మాట్లాడవచ్చు, శాశ్వతంగా పరిష్కారం అయితే చెప్పడానికి ఏముండదు అనే రకంగా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేసి మన దగ్గర కంటోన్మెంట్, మీకు తెలుసు కంటోన్మెంట్ మన సికింద్రాబాద్లో మిలిటరీ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. అందులో నుంచి అడుగుపెట్టి అసలు మనం ప్రయాణం చేయడం కూడా చాలా ఇబ్బందికరం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ప్రయాణం అంతా కూడా రాజీవ్ రహదారి ఉంది, వంకర్ టింకర్గా ఉంటుంది. ఆ ఫ్లైఓవర్లు వేయాలన్నా, ఇంకా స్కై వేస్ వేయాలన్నా, ఇంకేజ్ చేయాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ. ఆ చుట్టుపక్కల ఉన్న రెసిడెన్స్ ఇష్యూలో కూడా, ఆ విషయంలో కూడా అమికబుల్ సెటిల్మెంట్ పోయి మాట్లాడినాడు, ఆ సమస్య పరిష్కారం చేసినాడు. అంటే అడిగితే ఇచ్చేవాళ్ళు ఉంటారు, అడగాలి ఖచ్చితంగా. సో చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఫ్రూట్ఫుల్గా ఈ సమస్యలను పరిష్కరించుకుంటారు అనే మీకు ఆ నమ్మకం మంచిదండి, శుభసూచకం. వీళ్ళు కలవడం అనేది శుభసూచకం. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం అనేది శుభసూచకము. దానివల్ల రెండు రాష్ట్రాలు కూడా బాగుపడతాయి, సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మనం అంతకుముందు మహారాష్ట్ర కూడా, ఇప్పుడు కేసీఆర్ గారు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు మన నదీ జలాల విషయంలో. అప్పుడు మన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు అక్కడ గవర్నర్ ఉండే, ఈయన కూడా వెళ్ళొచ్చి అక్కడ అన్ని రాష్ట్రాలతో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు కేసీఆర్, ఎక్సెప్ట్ ఆంధ్రతో ఉంది కార్డియల్ రిలేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. కానీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రయత్నం చేయలేదు కదా. చేయలేదు. ఆయనకి ఇక్కడ ఏంటంటే సెంటిమెంట్ రెచ్చగొట్టుకోవడము, భావోద్వేగాలను రెచ్చగొట్టడము, దాని ద్వారా ఏదో ఫలితం పొందాలని చూస్తారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటైపోతున్నది. రిలేషన్స్ పెంచుకుంటున్నారు, కోఆపరేషన్ పెంచుకుంటున్నారు. మన వాళ్ళు అక్కడ చదువుతున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది, మన హైదరాబాద్ కూడా ఎంతో మందికి ఇది హబ్ అయిపోయింది, ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో మనం అన్ని రాష్ట్రాలను ఇక్కడ ఆహ్వానించి మనం డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పక్కన మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళని మనం ఎందుకు వివక్షతో చూడాలి?